మీ కాలేజెస్లో, మీ స్కూల్స్లో, లేదా మీ ఎంప్లాయ్ లైఫ్లో, మీ వ్యాపారాల దగ్గర అన్యులు ఎన్నిసార్లు బైబిల్ని ఎద్దేవి చేసి ప్రశ్నలు అడుగుతారండి బయట. ఈరోజు అడుగుతారు, అదో ట్రెండ్ అయిపోయింది బయట. ఎంతమంది అడుగుతున్నారు చెప్పండి. ఒరే పలానా ఆది కాండంలో మీకు ఇలా ఉందరా అని అడుగుతున్నారు. మనకి దేని అధ్యాయులు కూడా చెప్తున్నారు, పలానా యెహెజ్కేలులో ఇలా ఉందరా, పలానా ఆది కాండంలో ఇలా ఉందరా, పలానా దిక్కుని ఇలా చేశారా, ఇలా జరిగిందిరా, చిన్నపిల్లలు చంపేశారు. ఇలాంటి క్వశ్చన్లు వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళు అడుగుతున్నప్పుడు మీ కాలేజెస్లో, మీ ఎంప్లాయ్ లైఫ్లో, లేదా మీ సర్కిల్లో, మీ ఎక్కడెక్కడైతే పనిచేయ మీ బిజినెస్ లైఫ్లో, మీ సరౌండ్లో మీరు చెప్పే ఆన్సర్ చెప్పనా? ఇలా తేరా ప్రశ్న ఏంటో తేలుతాను అంటున్నారా? నా పాస్టర్ గారిని అడిగి వస్తున్నాను, నేను అడుగుతున్నాను. నీ దేవుడు నీకే అర్థం కాకపోతే, నువ్వు నమ్ముతున్న దేవుడిని, నువ్వు ఏ దేవునికి ప్రార్థన చేస్తున్నావో, ఏ దేవుడి కోసం వాక్యం వినడానికి నువ్వు చర్చికి వెళ్తున్నావో, ఆ దేవుడు నీకే అర్థం కాకపోతే నేను అడుగుతున్నాను, నువ్వు బయటోడికి ఏం చెప్తావు? ఆ దేవుడు నీకే అర్థం కాకపోతే ఆయన కోసం నువ్వు భయపడి ఎలా బతుకుతావు?